హలో అండి, వెల్కమ్ టు మనోదయ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మన ఛానల్లో ఎండుమిర్చి పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. రొటీన్గా ఒకటే స్టైల్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక టిప్ కూడా చెప్తాను మీకు, అది కూడా ఫాలో అయిపోండి. చాలా వెరైటీగా టేస్టీగా కలర్ఫుల్గా మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకేంటి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో ఇక్కడ నేను కందిపప్పును బాగా 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నానండి. అండ్ ఒక మీడియం సైజ్ టమోటా, ఆనియన్, ఒక 5 to 6 ఎండుమిర్చీలు, అండ్ కొంచెం చింతపండు, పసుపు, కారం, కొద్దిగా వాటర్ కూడా తీసి పెట్టుకోండి. సో ఫస్ట్ నేను కుక్కర్లోకి కందిపప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం టమాటాస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని తర్వాత పసుపు, కారం యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోండి. వాటర్ కొద్దిగా అవన్నీ మునిగేలాగా వేసుకోవాలి. సో నీట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు కొంచెము ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక 3 to 4 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేస్తే సరిపోతుంది. చూసారా, ఇక్కడ మంచిగా మనకు విజిల్స్ వచ్చేసాయి. నేను దింపేసుకున్నానండి. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. మూత తీసి పక్కన పెట్టుకొని మనకు ఆ కందిపప్పు ఉడికిందా లేదా అనేది ఒకసారి గంటెతో తీసుకొని చెక్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తే నాకు మంచిగా అన్నీ ఉడికిపోయినాయి. మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, వాటర్ పొంగిపోతాయి విజిల్ వచ్చేటప్పుడు. సో అందుకే కొద్దిగా వాటర్ అనేవి అవి టమాటోస్ మునిగేంత వాటర్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ మనకి కుక్కర్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇలాగా పప్పు గుత్తి తీసుకొని నేను నీట్గా మెదుపుకుంటున్నాను. మంచిగా మెదిపేసిన తర్వాత చూస్తే ఇలాగా కనిపించాలి మనకి. నీట్గా పప్పు, టమాటోస్ అండ్ ఎండుమిర్చి అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా మెదిగిపోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తిరువాతకు ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత నేను తిరువాత గింజలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు ఒక టిప్ షేర్ చేస్తానండి. ఆ టిప్ ఫాలో అయిపోతే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది అర్థమైపోతుంది మీకు. ఇక్కడ నేను వెల్లుల్లి, ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను, తుంచేసి వేసుకోండి. అండ్ ఆనియన్ ఒక 2 స్లైసెస్ తీసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకునేటప్పుడు కొద్దిగా నలుపుకొని వేసుకోండి. సో అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవుతుంది. అండ్ పప్పు మెదుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ధనియాలు కొన్ని ఉన్నాయి కదా, ఇదే అండి టిప్. ఇది మనము తిరువాతలో వేసినప్పుడు మనం పంట కింద తినేటప్పుడు నలిగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ధనియాలు కూడా మరీ ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. తర్వాత నేను ఇంగువ యాడ్ చేశాను కొంచెము. ఇది మంచిగా ఫ్రై అయ్యేలాగా వేపుకోండి. నీట్గా ఫ్రై అయితేనే మనకు తిరువాత ఎంత బాగుంటేనే పప్పు అంత టేస్టీగా ఉంటుందండి. ధనియాలు మాత్రం మర్చిపోకండి. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం పప్పులోకి ఈ తిరువాతని యాడ్ చేసేసుకుందామండి. సో నీట్గా యాడ్ చేసేసుకొని మంచిగా పప్పు కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఒక 5 minutes ఒక ఉడుకు పడితే సరిపోతుంది. జస్ట్ 5 minutes పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మరీ అంత వాటరీగా ఉంటే బాగుండదు కాబట్టి మీడియం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. సో ఇలాగా ఒక 5 minutes పెట్టేసుకుంటే అయిపోతుంది. మంచిగా టేస్టీగా పప్పు రెడీ అయిపోతుందండి మనకి. చూసారా, ఇలాగా దింపేసుకుంటున్నాను. అంతేనండి, టేస్టీగా ఎండుమిర్చి పప్పు మనకు రెడీ అయిపోయినట్టే. సో మీరు తిరువాత వేసేటప్పుడు ధనియాలు వేయడం మర్చిపోకండి.
అదే సీక్రెట్ టిప్ మన రెసిపీకి. సో మర్చిపోకుండా వేసుకోండి. అండ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి చేసేసుకోండి. మంచిగా టేస్టీగా కలర్ఫుల్గా ఎండుమిర్చి పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్స్లో ఎలాగుందో నాకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.